హలో ఆల్! ఈ వీడియోలో రీసెంట్‌గా ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్‌కి వచ్చిన 'లవ్ యూ ముద్దు' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. మూవీ రన్ టైమ్ అయితే 2 అవర్స్ 10 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ అన్నది నేనేం పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక రియల్ స్టోరీనే. ఒక రియల్ కపుల్‌ని బేస్ చేసుకొని తీసుకున్నారు. మాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. మీరు థంబ్‌నెయిల్‌లో కూడా చూసారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే అంజలి అండ్ ఆకాష్ అని చెప్పేసి ఉంటారు వాళ్ళు. మాక్సిమం చాలా రీల్స్‌లో మీరు చూసే ఉంటారన్నమాట. వీళ్ళ లవ్ స్టోరీ గురించి వాళ్ళ రీల్స్ అన్నవి. సో, తెలిసే ఉంటుంది. వాళ్ళ రియల్ లైఫ్‌నే బేస్ చేసుకొని వీళ్ళు మూవీ కింద తీయడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో తెలుసుకునే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 రివ్యూ అయితే మన మెయిన్ ఛానెల్‌లో పెట్టడం జరిగింది. సో, మీరు ఇన్‌కేస్ ఆ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మెయిన్ ఛానల్ లింక్ అండ్ ఇన్‌స్టా లింక్ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్లి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు కూడా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్తా. ఎవరో లైఫ్‌ని జడ్జ్ చేసి స్టేజ్‌లో మనం లేం. రియల్ లైఫ్‌లో జరిగిన స్టోరీని వీళ్ళు తీశారు కాబట్టి అది కూడా సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేశారు కాబట్టి నేను ఆ సినిమా గురించి మాత్రమే నేను రివ్యూ చెప్తున్నా. వాళ్ళ లైఫ్‌ని అయితే నేను క్రిటిసైజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ మూవీ వస్తుందని తెలియకముందే నేనే చాలా సార్లు వాళ్ళ రీల్స్ చూసాను భయ్య. ఇట్స్ ఎమోషనల్లీ చాలా డ్రివెన్‌గా ఉంటాయి వాళ్ళ రీల్స్ అన్నవి. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. సో, వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. నేను మూవీ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. సో, నాకెలా అనిపించింది మూవీ అంటే లాస్ట్ 30-40 మినిట్స్ ఆఫ్ ద మూవీ అయితే నాకు ఎమోషనల్లీ బాగా వర్కౌట్ అయింది భయ్య. బట్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ అంతా కూడా నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మెయిన్‌గా నాకు వాళ్ళ క్యారెక్టర్స్‌ని ప్రెజెంట్ చేసిన విధానం వర్కౌట్ అవ్వలేదు. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కోసం తీసుకున్న యాక్టర్స్ కూడా నాకు అంత సూటబుల్‌గా అనిపించలా. హీరో క్యారెక్టర్ వైస్ అయితే నాకు ప్రాబ్లమాటిక్ ఏమి అనిపించలేదు. ఆయన క్యారెక్టర్ బానే ఉంది. బట్ హీరోయిన్ క్యారెక్టర్ మాత్రం అంత బాగా సూట్ అయ్యేలాగా అయితే తీసుకోలేదు భయ్య. నాకు అది అసలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో ఆమె కనెక్ట్ అవ్వలేకపోయాను. రియల్ లైఫ్ అంజలి క్యారెక్టర్‌కి తనకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఆ రియల్ లైఫ్ పర్సన్ అయిన అంజలిని ఈమెలో ఊహించుకోలేకపోయాం అనమాట. సో, అంతగా కనెక్ట్ అవ్వలేకపోయింది నాకు ఆ క్యారెక్టర్ అనేది. పర్ఫార్మెన్స్ వైస్ మాత్రం పేరు పెట్టడానికి లేదు. మెయిన్ లీడ్స్ ఇద్దరు పర్ఫార్మెన్స్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా సూపర్‌గా వర్కౌట్ అయింది. ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే వాళ్ళ లవ్‌ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఒకటే నచ్చదు. ఎందుకంటే చాలా సింపుల్‌గా ఎప్పుడు చూసే రెగ్యులర్ మూవీస్‌లో ఎలా చూస్తామో అదే లవ్ స్టోరీ ఫార్మాట్‌లో ప్రెజెంట్ చేశారనిపించింది. రియల్‌గా ఇదే జరిగిందా? ఎంత తక్కువ టైంలో ఆ లవ్ అన్నది క్రియేట్ అయిందా అన్నది నాకు కొంచెం డౌటే. మరి వీళ్ళు సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేశారో లేక రియల్‌గా జరిగిందే ప్రెజెంట్ చేశారో లేదో తెలీదు కానీ బట్ ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు నాకు. అంటే వాళ్ళ మధ్యన ఉన్న లవ్‌ని ఎంత బాగా చూపించుంటే అంత బాగా లాస్ట్ 40 మినిట్స్ ఆఫ్ ద ఎమోషన్ అనేది బాగా కనెక్ట్ అవుద్ది. సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ వాళ్ళ లైఫ్‌లో జరిగిన స్టోరీ తెలుసుకోవాలి అన్న క్యూరియాసిటీ ఉంటే మాత్రం మీకు బాగా వర్కౌట్ అవుతుంది. అంటే ఆ అమ్మాయికి ఏం జరిగింది? వాళ్ళ తర్వాత ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మూవీ చూడండి. సో, వాళ్ళ లైఫ్‌లో ఏం జరిగిందో మీకు తెలుస్తది. ఫెయిత్‌ఫుల్‌గానే తీశారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రమోషన్స్‌కొచ్చారు అండ్ మూవీ థియేటర్స్ కూడా వెళ్లారు. నేను కూడా రీల్స్ అయితే చూసాను. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ పర్మిషన్‌తోనే తీశారు కాబట్టి సో, ఫెయిత్‌ఫుల్‌గానే తీసుంటారు ఆబ్వియస్‌లీ. సో, గివ్ ఇట్ ఎ ట్రై భయ్యా. మీకు కనుక ఇన్‌ఫ్లుయెన్సర్స్ తెలుసు. వాళ్ళ లైఫ్ స్టోరీ, వాళ్ళ లవ్ స్టోరీ ఏమైంది తెలుసుకుందాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది మూవీ. గివ్ ఇట్ ఎ ట్రై. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్ అనిపించింది. అంత సెట్ అవ్వలేదు తెలుగు డబ్బింగ్ కూడా. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్. బై.